శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ వాళ్ళ ఛానల్. రవిగ్రహం 12 భావాలలో ఏ విధమైన ఫలితాన్ని ఇస్తారు, అదేవిధంగా ఈ యొక్క రవిగ్రహం మిగిలిన 8 గ్రహాలతో కలిసి కంజంక్షన్లో ఉన్నప్పుడు ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇస్తారు, అదేవిధంగా చివరిన చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటో చూద్దామండి. రవి ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్, నవగ్రహ రాజు, నవగ్రహ మండలిలో మధ్యలో ఉంటారండి. ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ అంటూ ఉంటాం. రవి అంటేనే వెలుగునిచ్చేవారు. రవి తండ్రికి కారకుడు, సంతానానికి కారకుడు, దిక్కులలో తూర్పు దిక్కుకు కారకుడు. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటామండి. అంటే ఒక వెలుగు, ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు. రవి ఎవరి మీద ఆధారపడ్డండి, తనే వెలుగుని ఇస్తూ ఉంటాడు. ఈజ్ ఎ గీవర్ అని చెప్పవచ్చు. సో అలాంటి యొక్క రవిగ్రహం 12 భావాలలో ఉన్నప్పుడు ఒక్కొక్క భావంలో ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దామండి. రాశిలో లేదా లగ్నంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క లగ్న భావంలో ఉన్నప్పుడు, మొదటి భావంలో ఉన్నప్పుడు ఒకలాంటి తేజస్సు కలిగి ఉంటారు. కాస్త రౌండ్ ఫేస్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. కాస్త ఈగోయిస్టిక్ కూడా నేచర్ ఉంటుందండి. ఆయన ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ కదా, కాబట్టి ఏంటంటే కొంచెం అలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటారు. మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఆ రవి కనుక మిత్ర క్షేత్రంలో కానీ బలమైన క్షేత్రంలో కానీ ఉంటే మంచి రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యాలు కలిగి ఉంటారని చెప్పవచ్చు. అదేవిధంగా ఇతరుల మీద మంచి పట్టు కలిగి ఉంటారు. అంటే ఒక లీడర్షిప్ స్కిల్స్ కలిగి ఉంటారు. టీంను నడిపించే విధంగా వారి ఆలోచన విధానం ఉంటుంది. కానీ ఈ యొక్క రవి లగ్నంలో మొదటి భావంలో ఉన్నప్పుడు ఏంటంటే 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఎదుటి వారి మీద అజమాయిషి, ఎదుటి వారి మీద డామినేటింగ్ నేచర్ కలిగి ఉంటారు. కాబట్టి ఇలాంటి వారికి కాస్త వ్యాపార విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది. అదర్వైజ్ చాలా మంచిదండి. రవి 2వ భావంలో, ద్వితీయ భావంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారా అంటే, 2వ భావం అంటే ఏంటి? ధనస్థానం, కుటుంబ స్థానం, బంధుమిత్రులు, చిన్నప్పటి ఎడ్యుకేషన్ అండి. మీ యొక్క ఫేస్, మీరు తీసుకునే ఆహారం ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే, సో 2వ ధనస్థానంలో రవి ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో పైకి వస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఏంటంటే కుటుంబంలో వీరు చెప్పిందే ఆ వేదవాక్కుగా ఉంటుందండి. అంటే ఏది ఏమైనా కూడా ఆ 2వ స్థానం వాక్కు స్థానం, కుటుంబం అన్నాం కదా. సో రవి ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్. అంటే ఈ కుటుంబం సభ్యుల్లో ఒక లీడర్ లాగా, ఒక పెద్ద మనిషిలాగా అజమాయిషి చేస్తూ ఉంటారు. ఒకవేళ కనుక కుటుంబంలో ఈ యొక్క రవి ద్వితీయంలో ఉన్నవారు చిన్నవారైనా సరే వీరు చెప్పిందే స్ట్రాంగ్గా నెరవేరుతూ ఉంటుంది. అవే విషయాలు వీరి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారండి. సో వాక్ కూడా అవుట్ రైడ్గా ఉంటుంది. సో ఒక కమాండింగ్ నేచర్ కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. మరి ద్వితీయంలో 3వ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? 3వ భావం అంటే ఏంటి? ధైర్యం, పరాక్రమం, చొచ్చుకుపోయేతనం, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుందండి. సో ఏంటంటే 3వ భావంలో యంగర్ సిబ్లింగ్స్ కూడా, వీరి తోబుట్టువులు, వీరికంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. గవర్నమెంట్ సంబంధం కావచ్చు, ప్రజాక్షేత్రంలో ఉండటం కావచ్చు, లేదంటే కార్పొరేట్ రంగంలో అయితే కనుక ఒక టీం హెడ్గా కూడా ఉండే విధంగా వారు ఉంటారు అని చెప్పవచ్చు. అదేవిధంగా అగ్రిమెంట్స్ కూడా, గవర్నమెంట్ సంబంధమైన ప్రాజెక్టుతోటి అగ్రిమెంట్ చేసుకోవటం, ఇలాంటివి కూడా బాగా కలిగి ఉంటారండి. సో నేబర్స్లో కానీ, కొలీగ్స్లో కానీ వీరిదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది. మరి చతుర్థ భావంలో ఉన్నప్పుడు ఏంటి, ఎలా ఉంటుంది అని అంటే 4వ స్థానం అంటే ఇల్లు, వాహనము, ప్రాపర్టీ, మా అమ్మ, మదర్, ఫ్యామిలీ హెల్త్ ఇండికేట్ చేస్తుందండి. వీరి యొక్క ప్రాపర్టీస్ కానీ, ఉండే నివాస ప్రాంతం కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఆఫీసులు కానీ, లేకుంటే గవర్నమెంట్ క్షేత్రాలకు దగ్గరగా ఉండటం, సో ఒక హాస్పిటల్కి కానీ, ఒక డాక్టర్ నివాసం ఉండే విధంగా వీరి యొక్క నివాసం దగ్గరలో ఉండటం జరుగుతుంది. అదేవిధంగా రినౌడ్ ప్లేసెస్లో, ఒక మంచి గుర్తింపు పొందిన ప్రాంతాల్లో వీరి యొక్క ఆస్తిపాస్తులు ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి మంచి వాహన సౌఖ్యం, గౌరవవంతమైనటువంటి హోదాలో కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. సో రవి చిత్తంలో ఉంటే కుటుంబంలో తల్లిదే పైచేయి, తల్లి మాట అందరు వింటూ ఉంటారు. ఆవిడ మాటల ప్రకారం కుటుంబం నడుస్తూ ఉంటుందని చెప్పాలని. ఏది ఆ 4వ స్థానమై బలమైన క్షేత్రమై ఉంటే కనుక, సో కాబట్టి ఆ రకంగా వీరు ఉంటుందని చెప్పాలి. మరి అజమాయిషి కూడా కుటుంబంలో బాగానే ఉంటుంది. అది కనుక మిత్రక్షేత్రం అయితే కనుక సో ఫ్యామిలీ హ్యాపీనెస్ కూడా బాగా ఉంటుందని చెప్పాలి. 5వ స్థానంలో, 5వ భావంలో కనుక రవి ఉంటే, రవి ఆత్మకు కారకుడు కదా. వీరి ఆత్మ సంతానం మీద, మంత్రస్థానం మీద, లెర్నింగ్, హైయర్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం మీద, క్రియేటివిటీ మీద పట్టు కలిగి ఉంటారండి. సో అలాంటి ఆలోచన బాగా ఉంటుంది. సంతానం మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. సంతానం బాగా డెవలప్ అవుతారు. అది కనుక
బలహీన నక్షత్రం కాకుండా ఉంటే సంతానం మంచి వృద్ధిలోకి వస్తారు. కాకపోతే ఏంటంటే 5వ స్థానంలో రవి ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే స్వార్థపూరితమైన ఆలోచనలు కాస్త చేస్తారండి. సెల్ఫిష్నెస్ కూడా కొంత కలిగి ఉంటారు. అదేవిధంగా మంత్రస్థానం, సో వీరికి భక్తి భావం ఉంటుంది. అదేవిధంగా మంత్ర సాధన, ఆధ్యాత్మికతలో కూడా బాగా పాలు పంచుకుంటారు అని చెప్పవచ్చు. వీరి యొక్క సంతానం డెవలప్మెంట్ అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. సో వీరు కనుక ఏమైనా ప్రేమలో ఉంటే వీరి దగ్గర డామినేటింగ్ నేచర్ కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. ఇంకా క్రియేటివ్ రంగంలో, కథా రంగంలో, మ్యూజిక్, ఆర్ట్స్ ఇలాంటి వాటిలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు పంచమంలో కనుక ఎవరికైతే రవి ఉంటే. అదే కనుక 5వ స్థానంలో రవి ఉన్నప్పుడు టీచర్స్గా గాను, అంటే వీరు ఏదైనా విద్యను అందించేవారు గాను, ఎదుటి వారికి సలహాలు ఇచ్చేవారుగా కూడా కలిగి ఉంటారని చెప్పాలండి. మరి 6వ స్థానం అంటే శత్రువులు ఉన్న రోగబాధ. 6లో కనుక రవి ఉంటే ఏంటంటే శత్రువులు ఉండరు అని చెప్పాలి. ఏది ఏమైనా 100కి 100 వీరిదే పై చెయ్యి అని చెప్పాలండి. హెల్త్ 6వ స్థానంలో రోగస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి వీరి జాతకంలో లగ్నం నుండి 6వ స్థానం మిత్రక్షేత్రమైన బలమైన క్షేత్రమైనా కూడా మంచి ఆయురారోగ్యాలు కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. సో ఈజ్ ద కింగ్లీ నేచర్ కాబట్టి శత్రువులు, కాంపిటీటర్స్ మీద, అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎందులో ఉన్న రాణిస్తారు. కానీ 6వ స్థానంలో రవి ఉన్నప్పుడు 7వ స్థానానికి నెగేటివ్, 7వ స్థానానికి వెనక స్థానం కాబట్టి 6లో కనుక రవి ఉంటే వ్యాపారంలో అంతగా ఎక్సలెంట్గా రాణించే అవకాశం తక్కువ, సర్వీస్లో బాగా రాణిస్తారు అని చెప్పాలండి. మరి 7వ స్థానంలో రవి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సో లగ్నం నుండి 7వ స్థానంలో రవి ఉంటే 7 అంటే అపోనెంట్, ఎదుటివాళ్ళు, వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి ఇలాంటివి ఇండికేట్ చేస్తుంది. సో ఎవరికైతే జాతకంలో కనుక 7వ స్థానంలో రవి ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఎదుటివారి నుండి లవ్ అండ్ అఫెక్షన్ కోరుకుంటారు. సో ఇలాంటి భావాలు ఉన్నప్పుడు ఏంటంటే వ్యాపారంలో రాణించడం కాస్త తక్కువ. వ్యాపార భాగస్వామ్యంలో కనుక మీరు వ్యాపారం చేస్తూ ఉంటే యుగో క్లాసెస్ తోటి వ్యాపారం బాగా జరుగుతూ ఉన్నా కూడా వ్యాపార భాగస్వామితో గొడవలు, మాట పట్టింపులు ఎక్కువ కాలము వ్యాపార భాగస్వామి నిలిచే అవకాశం చాలా తక్కువ అని చెప్పాలి. మరి 8వ భావంలో 8వ స్థానంలో కనుక రవి ఉంటే అది కంఫర్టబుల్ సిచ్యువేషన్ అంటే కాదండి. సో 8వ స్థానానికి భావకారకత్వం శని ఇస్తారు. భావం కారకుడైనటువంటి శని ఇంట శత్రువైన రవి ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా తండ్రికి సంబంధమైన అనారోగ్య సమస్యలు, తండ్రి ఎదుగుదల లేకపోవటం, లేదు అంటే కనుక తండ్రి నుండి వీరు సంతానము ఎవరైతే జాతకుడు లేదా జాతకురాలు ఉన్నారో వారు తండ్రి నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్లో కనపడుతూ ఉంటాయి. సో 8వ స్థానంలో రవి కనుక ఉంటే అదృష్టం కాస్త తక్కువగా ఉంటుంది. 8వ స్థానంలో రవి ఉన్నప్పుడు అంటే పుత్ర సంతానం లేదా సంతానం కలగడం లేట్ అనేది కలుగుతుంది. ఒకవేళ కనుక 8వ రవి ఉన్న గురుదృష్టి ఉంటే మాత్రం కాస్త లేట్గానైనా సరే సంతానం కలిగే అవకాశం అయితే కలిగి ఉంటారు. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తి విషయంలో కూడాను వీళ్ళు కాస్త ఫైటింగ్ తర్వాత, కొంత గొడవలు, కోర్టు కేసుల తర్వాతనే వీరికి లాభించే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి 9వ భావంలో రవి కనుక ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తారయ్యా అంటే 9 అంటే లక్. సహజంగా 9వ స్థానానికి అధిపతి గురుడు. సో అలాంటి స్థానంలో కనుక రవి ఉన్నప్పుడు ఏంటంటే రవి ఆత్మకు కారకుడు, గురుడు జీవకారకుడు. సో కాబట్టి ఏంటంటే జీవాత్మ సంయోగం కాబట్టి మంచి ఆలోచన విధానం ఉంటుంది, మంచి క్రియేటివిటీ కలిగి ఉంటారు, భక్తి భావం, ఆధ్యాత్మిక భావాలు ఉంటాయి, పెద్దవారంటే గౌరవ భావం కలిగి ఉంటారు. వీరికి ఎక్కడికి వెళ్ళినా కూడాను గౌరవం అందిపుచ్చుకుంటారండి. సో విదేశీ ప్రయాణం, బహుదూర ప్రయాణాలు కూడా అద్భుతంగా చేస్తారు. వీరు ఏది చెప్పినా కూడాను వేదవాక్కులాగా ఉంటుంది, ఒక పొజిషన్లో ఉన్నవారు అలాంటి వారు. సో 9లో రవి అనేది అద్భుతమైన మంచి యోగంగానే చెప్పాలి అండి. లక్ అనేది వెళ్ళి విరుస్తుందని చెప్పాలి. మరి 10వ స్థానంలో కనుక రవి ఉంటే ఉద్యోగంలో ఒక లీడర్షిప్లో ఉంటారండి. ఒకవేళ గవర్నమెంట్లో ఉన్నా, ప్రైవేట్ రంగంలో ఉన్నా, ఎక్కడున్నా సరే వారు కనుక రవి 10వ స్థానంలో ఉండి అది మిత్రక్షేత్రం అయినా బలమైన క్షేత్రం అయితే కనుక ఒకవేళ టీం లీడర్ ఉన్నా కూడా టీం లీడర్ కూడా వీరు ఇచ్చే సూచనలు, సలహాలే వారు పాటిస్తూ ఉంటారు. వీరి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే రవి అనే గ్రహం వెలుగునిచ్చేదే కానీ వెలుగు తీసుకోదండి ప్రపంచానికి. కాబట్టి ఏంటంటే ఈజ్ ద గివర్. కాబట్టి సలహాలు ఇస్తూ ఉంటారు, మంచి లీడర్షిప్ స్కిల్స్లో ఉంటారు. రవి బలంగా ఉంటే కనుక జాతకంలో వారు కనుక గవర్నమెంట్ సంబంధమైన పరీక్షలు రాసినా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసినా కూడా నేమ్ అండ్ ఫేమ్ చేస్తారు. ఒకవేళ 10లో రవి ఉండి ఏదైనా కాంట్రాక్ట్ ఇలాంటివి చేస్తూ ఉంటే వారికి గవర్నమెంట్తో కాంట్రాక్ట్స్ అంచిపుచ్చుకోవడం లాంటివి కూడా కలిగి ఉంటారని చెప్పాలి. మరి రవి కనుక 11వ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాన్ని ఇస్తారయ్యా అంటే 11వ స్థానం అంటే ఏంటి? ఏకాదశ భావం అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్, కోరికలు, నెట్వర్క్, హెల్త్ సమస్యల నుండి రిలీవ్ కావటం, జైలు నుండి విముక్తి పొందడం ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కనుక జైల్లో ఉన్నప్పుడు వీరికి పెద్దవారి యొక్క అండదండతోటి బయటికి రావటం కావచ్చు. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల యొక్క పరిచయాలు, నెట్వర్క్ ఉంటుంది. ఆ 11వ స్థానం కూడా మిత్రక్షేత్రం అయితే కదా మీరు కూడాను వారి నుండి ప్రయోజనాలు పొందే అవకాశం అయితే చాలా బహుముఖంగా ఉంటుందని చెప్పాలండి.
మరి 12వ స్థానంలో కనుక రవి ఉంటే కనుక 12వ స్థానం ఐసోలేషన్. సో కాబట్టి ఏంటంటే చీకటి, నిద్ర, రిలాక్సేషన్. ఈయన వెలుగునిచ్చేవాడు, చీకటిలో ఉండడానికి ఇష్టపడ్డు. కాబట్టి 12వ స్థానంలో రవి అంత ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తారని భావించకూడదు. అధమ ఫలితాలే ఉంటాయండి. సో లేజినెస్, ప్రోక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంటు. సో ఇంకొకటి ఏంటంటే ఇది మన ఆత్మన్యూన్యత భావము, లో సెల్ఫ్ ఎస్టీమ్ కలిగి ఉంటారు. కాబట్టి ఏంటంటే మొత్తంగా చూస్తే రవి 1వ స్థానంలో మంచి ఆత్మస్థైర్యము, లీడర్షిప్ స్కిల్ ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దండి. దానివల్ల ఎదుటి వాళ్ళు బిజినెస్లో కానీ ఎదుటి వాళ్ళు అప్పటికి పొగిడినా కూడాను వెనుక మీ గురించి గాసిప్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. ద్వితీయంలో కనుక రవి ఉంటే వాక్కు స్థానం, ధనస్థానం. సో ధనానికి ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడాను డెఫినెట్గా ఎర్నింగ్ అయితే బాగుంటుంది. కుటుంబంలో మీదే పై చేయి. 3వ స్థానంలో కనుక రవి ఉంటే అది మిత్రక్షేత్రం అయితే పర్వాలేదు, శత్రుక్షేత్రం అయితే మాత్రం సిబ్లింగ్స్తో కొంచెం మాట పట్టింపులు, నేబర్ తోటి డామినేటింగ్ నేచర్ వల్ల కొద్దిగా కొన్ని పనులు నిదానంగా అవుతూ ఉంటాయి. 4వ స్థానంలో రవి ఉన్నప్పుడు మదర్లో కనుక లీడింగ్ పొజిషన్లో ఉంటారు. కుటుంబ సంతోషం బాగా ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ సంస్థల దగ్గర ప్రాపర్టీ కలిగి ఉంటాం. అదేవిధంగా ఇంటిలో 4వ స్థానం అంటే ఈ యొక్క ప్రాపర్టీ కూడా కావచ్చు. ఇంట్లో లైట్ గోల్డ్ కలర్ కావచ్చు, బిస్కెట్ కలర్ ఇలాంటి వాటిలో ఎక్కువగా వాళ్ళకి ఫర్నిషింగ్ కానీ లేకపోతే కనుక పెయింటింగ్స్ కానీ కలిగి ఉంటారు. 5వ స్థానంలో రవి ఉంటే సంతానం వృద్ధిలోకి వస్తారు. కొంత స్వార్థ స్వభావం వీరికి కూడా కలిగి ఉంటుంది. సో అదేవిధంగా టీచర్లు లేక సలహాలు చెప్పే వృత్తిలో బాగా రాణిస్తారు. చార్ట్ అకౌంట్ అయితేనేమి, డాక్టర్స్గా గాను ఇలాంటి వాటిలో బాగా రాణించగలుగుతారు. 6వ స్థానంలో రవి ఉన్నప్పుడు ఏంటంటే మంచి పోరాట పటిమ కలిగి ఉంటారు. 6వ స్థానంలో రవి ఉంటే సర్వీస్ బాగుంటుంది. 7వ స్థానంలో రవి ఉంటే వ్యాపారానికి బాగోదని చెప్పాలండి. 8వ స్థానంలో రవి అంటే తండ్రి సంబంధమైన ఇబ్బందులు, చిన్నతనంలో రవి తండ్రిని కోల్పోవడం, గురు దృష్టి, శుభగ్రహాల దృష్టి లేకపోతేనండి. 9వ స్థానంలో లక్ ఇస్తాడు, అదృష్టాన్ని కలిగి ఉంటారు. 10వ స్థానం అంటే ఏంటంటే సో ఇక్కడ ఉద్యోగంలో మంచి ఒక పొజిషన్లో ఒక స్థాయికి వస్తారు. ఆ రవి దశ కానీ అందశ కానీ వచ్చినప్పుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు లాభం, నెట్వర్క్, మంచి ఫ్రెండ్స్, నేమ్ అండ్ ఫేమ్ ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. 12వ స్థానంలో ఐసోలేషన్, వృధా ఖర్చు, పాలిటిక్స్లో ఉంటే కనుక వృధాగా ఖర్చు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ 12 భావాలు చూసామండి. ఇప్పుడు రవి గ్రహం మిగిలిన గ్రహాలతో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడు? రవి కనుక చంద్రగ్రహంతో ఉన్నప్పుడు రవి చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు అమావాస్య యోగం అంటారు. మంచిదే, రవి రాజు, సో చంద్రుడు రాని. కాకపోతే అప్పుడు వెలుగు ఉండదండి, చీకటి ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంత లో సెల్ఫ్ ఎస్టీమ్ కలిగి ఉంటారు. గుర్తింపబడలేదని ఒక భావన ఉంటుంది. మానసిక సమస్యలు కలిగి ఉంటారండి. రవి కుజ కలిగి ఉండే ఎక్సలెంట్ కాంబినేషన్. ఆత్మశక్తి యుగం అంటారు. రవి ఆత్మకారకుడు, కుజుడు శక్తి కారకుడు. సో వీరు ఎప్పుడు పుష్ చేయబడుతూ ఉంటారు. ఒక టీం ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలాగైతే రవి పక్కనే బుధుడు, రవి పక్కనే శుక్రుడు ఎలాగైతే గ్రహాలు ఫాలో అవుతూ ఉంటాయో సో వీరికి ఒక టీం ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒక మాట అంటే పడరండి, ఎనర్జెటిక్గా వర్క్ చేస్తూ ఉంటారు. రవి బుధుడితో కలిసే బుధాదిత్య యోగం ఉంటుంది. మేషరాశిలో ఉన్నా, మిథునంలో ఉన్నా, సింహంలో ఉన్నా, ఈ యొక్క కన్యలో ఉన్నా కూడాను. సో కాబట్టి మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రతిదీ కూడా ఫాస్ట్గా, వేగవంతంగా చేయాలని కోరుకుంటూ ఉంటారండి. మరి రవి కనుక గురుడితో కలిస్తే జీవాత్మ యోగ, రవి ఆత్మకారకుడు, గురుడు జీవకారకుడు. మంచి నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉంటారు. సో కాకపోతే వీళ్ళు కొంచెం ఇగో ఉంటుందండి. సో వీళ్ళు ఒక రకమైన స్థాయి వ్యక్తులతోనే డీల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా కిందికి చూడరు, తల పైకి అయితే చూస్తూ ఉంటారు. కాబట్టి డాక్టర్స్ కూడా మంచి యోగం ఇది. మంచి అడ్మినిస్ట్రేటర్కి, సిఇఓస్కి యోగం కలిగి ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి వారికి కూడా ఇలాంటి యోగాలు కాస్త కలిగి ఉంటాయి. రవి గురు అనేది మంచి నేమ్ అండ్ ఫేమ్. పొలిటిక్స్లో అయితేనేమి, వైద్య వృత్తిలో కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తుందని చెప్పాలి. సో కార్పొరేట్ రంగంలో అయితే సిఇఓ స్థాయి లాంటి వారు ఉంటారు. రవి శుక్రుడు కలిస్తే ఏంటంటే శుక్ర కణాలకి కారకుడు, స్పర్మిక కారకుడు. రవి వెలుగునిచ్చేవాడు. రవి దగ్గరికి శుక్రుడు వచ్చినప్పుడు ఏంటంటే ఆ వేడికి పక్క గ్రహాలు వాటి శక్తిని కోల్పోతూ ఉంటాయి. అందుకని ఎక్కువగా గమనిస్తే 30 to 40% రవి శుక్రుల కాంబినేషన్ ఉన్న వారికి అబ్బాయిలు పుట్టుక అనేది కాస్త తక్కువ, సంతానం లేటుగా పుట్టడం, లేదంటే పుట్టిన వారికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాకపోతే రవి శుక్ర కాంబినేషన్ ఉన్న వారు ఏంటంటే మంచి కంఫర్ట్స్ లైఫ్లో లీడ్ చేస్తారండి. అదేవిధంగా మంచి ప్రకాశవంతంగా ఉంటుంది వారి ఫేసు, మాట తీరు బాగుంటుంది, లగ్జరీ బాగా అనుభవిస్తారు అని చెప్పవచ్చు. రవి శని కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అయ్యారంటే సో రవి శని బద్ధశత్రువులు. ఇక్కడ రవి శనులు ఏంటంటే తండ్రి కొడుకులే, కానీ బద్ధశత్రువులు. నెగిటివ్ అంటే మిత్రత్వం అనేది ఉండదండి. కాబట్టి లెబోరియస్, హార్డ్ వర్క్ ఉంటుంది. సో బాస్తో కానీ పనిచేస్తున్న సంస్థలలో వాళ్ళు ఎప్పుడు కూడా ఫైటింగ్ నేచర్ కలిగి ఉంటారు. గుర్తింపబడట్లేదు అనే భావన ఉంటుంది. నాకే ఎక్కువగా అధికంగా వర్క్ ఇస్తారు, ఇలాంటి మాట పట్టింపులు, చికాకులు అయితే అధికంగా కలిగి ఉంటారు. ఈ యొక్క రవి రాహు కాంబినేషన్ అంత మంచిది కాదండి. రవి వెలుగునిచ్చేవాడు, ఈ యొక్క రాహువు మింగేవాడు. అంటే మనకేంటంటే గ్రహణ యుగ అంటూ ఉంటాం కదా. సో రవికి రాహువు దగ్గరగా వచ్చినప్పుడు కూడా వాటి యొక్క శక్తిని అంత ప్రభావవంతమైనటువంటి రవి కూడా షాడో ప్లానెట్.
సో ఈ యొక్క ఛాయాగ్రహం వల్ల శక్తిని కోల్పోతూ ఉంటారు. చీటింగ్ చేయబడే గ్రహం రాహు కూడా. కాబట్టి ఏంటంటే అలాంటి వారు ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్, అనారోగ్య సమస్యలు రావటం, పుత్ర సంతానం కలిగి కోల్పోతూ ఉండటం, సంతానం విషయంలో ఇబ్బందులు, అంతా బాగున్న ఎదురు ఒక రకమైన మానసికమైన వెల్త్ కలిగి ఉంటారు. సో ఇలాంటి లక్షణాలు గవర్నమెంట్లో ఉన్నవారు అపవాదులు పడుతూ ఉంటారు. తన దాకా వచ్చి ప్రమోషన్ ఆగటం ఇలాంటివి కలుగుతూ ఉంటాయండి. మరి రవి కేతు ఉన్నప్పుడు పర్వాలేదు, రాహు కంటే బెటరే. కాకపోతే ఏంటంటే ఇక్కడ రవి కేతు ఉన్నప్పుడు ఉద్యోగాలు తరచుగా మారుతూ ఉంటారు. కొంచెం లో సెల్ఫ్ ఎస్టీమ్, సో లిటిగేషన్స్ ఆఫీస్లో క్రియేట్ చేయబడుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సిచ్యుయేషన్స్ వాళ్ళంటే ఎక్కువ తరచుగా ఒక దగ్గర స్థిరంగా లేక ఉద్యోగాలు మారుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే సో రవి బుధ, రవి కుజ, రవి గురు, రవి శుక్ర మంచి కాంబినేషన్. రవిచంద్ర అమావాస్య యుగం కాబట్టి కొంచెం మానసికమైన సమస్యలు ఉంటాయి. రవి శని అంటే కనుక హార్డ్ వర్క్ ఎక్కువ, గుర్తింపు లేకపోవడం ఇలాంటివి ఉంటాయి. లెబోరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. రవి రాహు, రవి కేతు ఈ 3 కాంబినేషన్ అంత మంచిది కాదు. మిగిలిన గ్రహాల యొక్క కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మరి వాట్ ఈస్ ద రెమెడీ ఏంటి, పరిహారాలు ఏంటంటే సార్ రవికి ఈస్ట్ కారకుడు అంటే తూర్పుకు దిక్కు కారకుడు కాబట్టి ప్రతిరోజు సూర్యోదయం టైంకి కుదరకపోతే ఎంత లేటెస్ట్గా మీరు ఉద్యోగాల్లో ఉన్నా 6 to 8 మధ్యలో స్నానం ఆచరించిన తర్వాత సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పఠనం చేయటం, సూర్యాష్టకం చదవండి. మీలో ఒక మంచి ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది, లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి. సో సైంటిఫిక్గా కూడా సన్కి ఎదురుగా నిలబడి కాసేపు ఉన్నప్పుడు ఫోకస్డ్గా డివిటమిన్ వస్తుంది. మన నిటారుగా నిలువుగా ఉండి చదువుతూ ఉన్నప్పుడు ఏంటంటే నమస్కరించి చదువుతూ ఉన్నప్పుడు సో సెట్ చక్రాలు యాక్టివేట్ అవుతాయి. 90 degrees భూమి నిటారుగా ఉంటాయి. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. సో అలా చేయడం, అదేవిధంగా తండ్రి చెప్పిన మాటలు వినడం, తండ్రికి ఎదురు చెప్పడం, తండ్రిని బాధపెట్టడం లాంటి చేయడం వల్ల రవికి బలం తగ్గుతూ ఉంటుందండి. సో అదేవిధంగా గవర్నమెంట్ అధికారులతో కూడా వారితో సఖ్యతగా ఉండడం వల్ల మీకు పనులు అవుతూ ఉంటాయి. రవి గవర్నమెంట్ ఆల్సో ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా నుదిటిన తిలకము, గంధము, సో కుంకుమ ధరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి. సో ఇది అండి రవిగ్రహం గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.